కాలేస్తా కొడక. ఈ సీమలో తప్పు చేస్తే తూలి కొడతా, ఈ సీమకి ఆకలేస్తే జోలి పెడతా, ఈ సీమకి ఆపద వస్తే కత్తి పెడతా. ఫ్రంట్ లైన్ సోల్జర్. వీడు బాలమురళీకృష్ణ ఎమ్మెల్యే కదా, ఆఫీసర్ల కోసం వచ్చినట్టు నరికేట్రా. जानता नहीं क्या तो मुंबई माफिया के बारे में? अबे चुप! मुंबई और महाराष्ट्र के बारे में तेरे बाप से भी ज्यादा जानता हूं मैं। मुंबई का मतलब उड़ता हुआ भगवा है, तेरे जैसे भागने वालों का अड्डा नहीं। महाराष्ट्र का मतलब छत्रपति शिवाजी महाराज का आस्थान है, तेरे जैसे चोरों का रास्ता नहीं। मुंबई का मतलब माँ है, भारत का धड़कन है, भला है, माला है, इस देश का उजाला है। కుటుంబానికి అండగా ఉండాల్సిన ఈ వయసులో కన్న రక్తం కళ్ళ ముందే డ్రగ్స్ కి బలైపోతుంటే ఆ కన్న తల్లిదండ్రుల గుండె ఎంత అల్లాడిపోతుందో తెలుసా? చదువుకునే విద్యార్థుల జేబులో పెన్ ఉండాలి, చేతిలో పుస్తకం ఉండాలి, వాళ్ళ తలలో విజ్ఞానం ఉండాలి. మరి గాంజా ఎందుకుందరా? చివరికి స్కూల్స్ దగ్గర చిన్నపిల్లలు తినే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తో కూడా ఈ గాంజా నింపారు. అవి తింటే వాళ్ళ బుర్రలో ఉండేది విజ్ఞానమా, విధ్వంసమా? మత్తుకి బానిసై తల్లికి చెల్లికి తేడా తెలియకుండా చేస్తున్న దారుణాలెన్ని, వదిలే దారి లేక వదలకుండా ఉండలేక ఆడబిడ్డలు అమ్ముకుంటున్న మానాలెన్ని, పరువు పోతుందని తీసుకుంటున్న ప్రాణాలెన్ని, కాలేజీ క్యాంటీన్ లో కౌంటర్లు పెట్టి మరి యువతను మత్తులోకి లాగుతుంటే వచ్చేది వికాసమా, విధ్వంసమా? ఇక చూడాల్సింది అభివృద్ధి మాత్రమే. దానికి అడ్డొస్తే ఎవరినైనా సరే ముక్కలుగా నరికి డిక్కీలో వేసుకుపోతా.